హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద గ్రీన్ వుడ్ పిక్కర్. మన గత వీడియోలో చూసినట్టు పామ్ ఆయిల్ తోట గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మళ్ళీ మన పామ్ ఆయిల్ తోటకు రావడం జరిగింది. ఈ చిన్న వీడియోతో మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ మొక్కల్లో చూసినట్టయితే ఈ బాక్స్ని మీరు గమనించే ఉంటారు. ఈ బాక్స్ వివరాలు ఏంటో, అసలు ఈ బాక్స్ ఇక్కడ ఎందుకు పెట్టడం జరిగిందో, దాని ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందాం. తెలిసినట్లయితే ఈ కొమ్మకున్న ఈ రంధ్రం కానీ ఈ డ్యామేజ్ కానీ ఒకరు చేసింది కాదు, లేదా కత్తితో నరికినటువంటిది కాదు. అసలు ఎందుకు ఇట్లాంటి డ్యామేజ్ జరిగిందో ఈ రైతు మాటల్లో మనం తెలుసుకుందాం. ఆ కొమ్మకి డ్యామేజ్ ఎందుకు జరిగిందంటే, ఇదిగో ఇప్పుడు చూపిస్తాను. ఇది బొట్టు చూడండి. ఈ బొట్టులో కొన్ని కీటకాలు ఉన్నాయి. వీటిని రైనోసార్ బీట్లు అంటారు. ఇవి ఏం చేస్తుంటే కొమ్మలు నరికేసి అందులో ఉన్నటువంటి సెల్యులోజ్ని తినేస్తూ ఉంటాయి. అప్పుడు కొమ్మలు ఆటోమేటిక్ ఇరిగిపోయి కింద పడిపోయి మొక్కకి నష్టం జరుగుతుంది. అందుకనే మనం అతను చంపడానికి ఈ ట్రాపులు పెట్టాం. ఈ ట్రాప్లో మనం ఆ రైనోసార్ బీట్లని ఆకర్షించేటువంటి లూరు ఆకర్షణ ఎర దీన్ని పెడతాం. ఇది ఒక రకమైన స్మెల్. వాటికే ఆ స్మెల్కి అవి ఆకర్షించబడి ఆ బుట్టలో పడతాయి. ఈ పురుగులు చచ్చిపోయి చూశారు కదా, ఎందుకు చేస్తాయంటే ఆ బుట్టలో మనం పెస్టిసైడ్ ఉన్నటువంటి ద్రవ పదార్థం పోతాం. ఆ ద్రవ పదార్థంలో పడిపోయి అవి చచ్చిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మనం వీటిని తొలగిస్తాం. పడేస్తున్నాం చూడండి. అది మళ్ళీ అందులో పెట్టాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఈ పామ్ ఆయిల్ తోటని వివిధ రకమైన కీటకాల నుంచి మనం రక్షించుకోవచ్చు. ఇటువంటి రైనోసార్ బీటిల్ అనే కీటకం నుంచి మనం తప్పించుకోగలిగితే చాలా పెద్ద నష్టాలని మనం ఎదుర్కోవచ్చు. సో ఈ చిన్న వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.